హలో అండి, వెల్కమ్ టు విశ్వ టారో. సో ఈరోజు చూద్దాము మీ పర్సన్ ఈ వీడియో చూసే టైంకి మిమ్మల్ని అసలు మీ గురించి ఏం నిర్ణయం తీసుకున్నారు అనేది చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అండ్ సపోర్ట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ అండి. అండ్ వీడియో ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఛానల్ని చూస్తుంటే కనుక, వీడియోస్ చూస్తుంటే కనుక వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్కి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే ఏంటంటే మీకు కంటెంట్ అర్థమవుతుంది, మీ పర్సన్ ఫీలింగ్స్, ఇంటెన్షన్స్ అర్థమవుతాయి. అండ్ వీడియో స్టార్టింగ్లో లైక్ చేయండి అండ్ ఎండింగ్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది జనరల్ రీడింగ్. మీరు ఎప్పుడు ఏ టైంకి చూసినా మీరు చూస్తున్న టైంకి ఈ వీడియో అనేది రెజనేట్ అవుతుంది. ఓకే, సో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఈ వీడియో చూస్తున్న టైంకి మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూయర్స్ గురించి ఎలాంటి డిసిషన్ తీసుకున్నారు. ఓకేనా, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్. 4 of Pentacles, Judgment, 7 of Swords, 9 of Wands, 7 of Cups, okay, 2 of Wands, 2 of Pentacles, the Star, Knight of Pentacles, the Tower, and the Empress. Okay, సో నిర్ణయం అయితే తీసుకున్నారా అంటే కన్ఫ్యూజన్లో అయితే ఇంకా ఉన్నారండి. ప్రస్తుతానికైతే వచ్చిన కార్డ్స్ ప్రకారం అయితే కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. ఇంకా డిసిషన్ అయితే ఏం తీసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని చాలా మెచ్యూర్డ్ పర్సన్గా చూస్తున్నారు. మిమ్మల్ని ఒక మదర్లీ నేచర్ లాగా చూస్తున్నారు. అండ్ మీరు ఫైనాన్స్ పరంగా కావచ్చు, ఎమోషన్స్ పరంగా కావచ్చు, వెల్త్ పరంగా, జాబ్ పరంగా, ఫ్యామిలీ పరంగా అన్ని విధాలుగా మీరు సఫిషియెంట్ పర్సన్ అనమాట. మీతో లైఫ్లో స్టెబిలిటీ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది. మీరు ఒక ట్రస్ట్వర్తీ పర్సన్, ఒక వైఫ్ మెటీరియల్. మీరు మీ జాబ్ని, కెరియర్ని, ఫ్యామిలీని, ఇంకా ఏవైనా ఉంటే అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోగలిగే డెడికేషన్ ఉన్న పర్సన్ అనమాట. అలాంటి హై స్టాండర్డ్స్లో చూస్తున్నారు. అండ్ ఎవరైనా మీ దగ్గర దాసోహం అవ్వాల్సిందే. అలాంటి ప్రేమ గల గుణం మీది. అలాంటి హై స్టాండర్డ్స్లో మిమ్మల్ని అయితే చూస్తున్నారు. సో మిమ్మల్ని అయితే వదులుకోవడం మీ పర్సన్కి ఇష్టం లేదు కాదు, తను వదులుకోవాలనుకున్నా వదులుకోలేరు. విత్ 7 of Swords ఏంటి అని అంటే తను మీ నుంచి దూరంగా వెళ్ళిపోదామని అనుకున్న మీ ఎనర్జీ చూసి వెళ్ళలేకపోతున్నారనమాట. అంత స్ట్రాంగ్ ఎనర్జీ మీది. మిమ్మల్ని చాలా అంటే తనకి సొంతం అన్నట్టుగా చూస్తున్నారు. చాలా పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు. అండ్ కాకపోతే మీ పర్సన్ అనేది చాలా ఇంట్రోవర్ట్ అండి. అంటే తన మనసులో ఏం ఫీల్ అవుతున్నారో బయటికి చెప్పలేని పర్సన్. అండ్ కొంతమంది ఫైనాన్సెస్ గురించి కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అండ్ ఒక గ్రీడీ పర్సన్ అని చెప్పచ్చు. తను ఎక్కువగా ఖర్చు పెట్టకుండా లిమిటెడ్ ఖర్చు చేస్తూ ఫైనాన్సెస్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారని చెప్పొచ్చు. అండ్ మీరు మిమ్మల్ని వదిలేయడం కూడా మీ పర్సన్కి ఇష్టం లేదనమాట. అందుకే చాలా గట్టిగా ఈ కనెక్షన్ అనేది పట్టుకొని ఉన్నారు. అండ్ ఒకవేళ తన లైఫ్లో ఇంకొక ఆప్షన్ ఉంటే కనుక, మీరు కాకుండా ఇంకొక ఆప్షన్ అనేది ఉంటే కనుక తనని ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకోవాలని చూస్తున్నారు. అండ్ ఒకవేళ ఇక్కడ నాకు ఫైనాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఫైనాన్షియల్గా ఎంత ట్రబుల్ ఉన్నా ఫైనాన్సెస్ని, మనీని అండ్ మిమ్మల్ని ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పటి వరకు ఏంటంటే ఎక్కువగా పెంటికల్స్ అంటే మనీ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు, కెరీర్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. అండ్ మీ పైన కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టలేదు, కాన్సన్ట్రేషన్ చేయలేదు. కానీ ఇప్పటి నుంచి ఏంటంటే నేను ఇటు నా కెరియర్ని, నా మనీని అండ్ నా పర్సన్ని రెండు కూడా మేనేజ్ చేసుకోవాలి. లేదు అంటే తన లైఫ్లో ఇంకొక పర్సన్ కనుక ఉంటే ఇద్దరిని కూడా, తన ఫ్యామిలీని అండ్ ఇంకొక పర్సన్ని అండ్ మిమ్మల్ని రెండు కూడా మేనేజ్ చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది అయితే ప్లాన్ చేస్తున్నారనమాట. ప్లానింగ్ ఎనర్జీలో ఉన్నారు. నిర్ణయం తీసుకున్నారా అంటే ఇంకా కంప్లీట్గా ఏం తీసుకోలేదండి. కాకపోతే ప్లానింగ్ అయితే చేస్తున్నారు. తన మనసులో ఉంది మీరు కావాలి, మిమ్మల్ని కూడా తన లైఫ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని వదులుకోవడం అనేది మీ పర్సన్కి ఇష్టం లేదు. కాకపోతే ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి ప్రజెంట్ అయితే యూనివర్స్కి వదిలేశారు. యూనివర్స్ నాకు ఛాన్స్ ఇవ్వాలి, యూనివర్సే మా రిలేషన్లో స్టెప్ తీసుకోవాలి, యూనివర్సే నాకు సెకండ్ ఛాన్స్ అనేది ఇవ్వాలి. అందుకే యూనివర్స్కి వదిలేశారు కాబట్టి తను ఇంకా జగిల్ అవుతున్నారు. మెయిన్ ఏంటంటే నాకు ఇక్కడ ఫైనాన్స్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. తన లైఫ్లో ఫైనాన్సెస్ అనేవి బాగాలేవండి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదు. అందుకే మనీ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అండ్ మనీ గురించి మీ పైన కాన్సన్ట్రేట్ చేస్తే
మనీ లాస్ అవుతుందేమో, కెరీర్ వదిలేసుకోవాల్సి వస్తుందేమో, కెరీర్‌లో లాస్ అవుతానేమో, కెరీర్‌లో వెనక పడిపోతానేమో అన్న భయాలైతే ఉన్నాయి మీ పర్సన్‌కి. అందుకే ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా ట్రైయింగ్‌లోనే ఉన్నారు. ప్లాన్ చేస్తున్నారు. ఏం చేయాలి? ఎలా ఈ 2 మేనేజ్ చేసుకోవాలి అని. అందుకే మీ నుంచి దూరం వెళ్ళిపోదాం అనుకున్నా కూడా వెళ్ళిపోలేకపోతున్నారు. ఇలాంటి ఎంప్రెస్ ఎనర్జీలో ఉంటే మీ పర్సనే కాదు, ఎవరు వెళ్ళలేరు. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ఎంప్రెస్ ఎనర్జీలో ఉండాలి. మీ పైన మీరు కాన్సంట్రేట్ చేసుకోవాలి. మీ ఫైనాన్సెస్ మీరు కాన్సంట్రేట్ చేసుకోవాలి. ఫస్ట్ మీ కప్‌ని ఫిల్ చేసుకున్న తర్వాతే ఎవరి గురించైనా ఆలోచించాలి. అదే సెల్ఫ్ లవ్ అంటే. సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. అందుకే మీ పర్సన్ మీరు ఆ సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు కాబట్టే మీ పర్సన్ మీ నుంచి దూరం వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకుండా మళ్ళీ తిరిగి మీ వైపు చూస్తున్నారు. తను హోప్ వదులుకోవట్లేదు. ఎందుకంటే అది అంత ఈజీ ఎనర్జీ కాదు ఎంప్రెస్ ఎనర్జీ అనేది. అండ్ మీరొక స్పిరిచువల్ పర్సన్ కూడా. ఓకేనా? సో, ఇంత మంచి బ్యాలెన్సింగ్ ఎమోషనల్ బ్యాలెన్స్ అండ్ మీరు మెటీరియల్ వరల్డ్‌ని, మీ లైఫ్‌ని, మీ ఫ్యామిలీని అన్నీ మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. అంత స్పిరిచువల్ పర్సన్. గాడ్ పైన హోప్ ఉన్న పర్సన్. మీ పైన మీకు హోప్ ఉన్న పర్సన్. లైఫ్ మీద హోప్ ఉన్న పర్సన్. మీరొక మీన్స్ సోషల్ మీడియా స్టార్ కూడా అయ్యుండొచ్చు. లైక్ ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లు పెడుతుండొచ్చు. ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పెడుతుండొచ్చు. ఒక మీన్స్ యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళు ఉంటారు కదా! అలాంటి పర్సన్ కూడా అయ్యుండొచ్చు. లేదంటే సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న పర్సన్ కావచ్చు. సో, అందుకే మీ ఎనర్జీ చూసి మీ పర్సన్ మిమ్మల్ని వదలలేకపోతున్నారనమాట. వెళ్ళిపోదాము, వాకవే చేద్దామన్నా కూడా వెళ్ళలేక మళ్ళీ తిరిగి చూస్తున్నారు. అండ్ కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ కొంచెం ప్లేయర్ ఎనర్జీలో కూడా ఉండవచ్చు. అండ్ ఏంటి అంటే మీ నుంచి కొంచెం సీక్రెట్స్ అనేవి దాస్తున్నారనమాట. సో, అవేంటనేది చూసుకోండి. అండ్ ప్రస్తుతానికైతే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ మీ పర్సన్‌కి ఈగో, యాటిట్యూడ్ కూడా ఎక్కువే. ఈవెన్ దో తన లైఫ్ సఫిషియెంట్‌గా ఉన్నా కూడా, తనకు కావాల్సినయన్నీ తన దగ్గర ఉన్నా కూడా ఈగో అనేది చాలా ఉంది మీ పర్సన్‌కి. యాటిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంది. అందుకే మీరే మెసేజ్ చేస్తారేమో, మీరే తన వైపొస్తారేమో, మీరే తననొచ్చి కలుస్తారేమో అని వెయిటింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు విత్ ఈగో. తను చెయ్యరు. ఈ ప్రెజెంట్ ఉన్న ఎనర్జీ ప్రకారం అయితే తను చేసే ఎనర్జీలో అయితే లేరు. మీ నుంచే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనమాట. మీరే చేస్తే మీరంతట మీరుగా వస్తే తన ఈగో అనేది సాటిస్ఫై అవుతుంది. అలాంటి ఎనర్జీలో ఉన్నారు. అయితే తను ఫైనాన్సెస్‌లో కొద్దిగా ప్రెజెంట్ ఉన్న ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇలాంటి వాటి వల్ల ఏంటంటే స్టక్ అయిపోయి ఉన్నారు. ఈవెన్ దో మీకు ఆఫర్ ఇవ్వాలని ఉన్నా, ఆఫర్ రెడీగా ఉన్నా, చేతిలో పట్టుకొని రెడీగా ఉన్నా కూడా భయము, కన్‌ఫ్యూజన్స్ విత్ 7 ఆఫ్ కప్స్ అండ్ టవర్ ఏంటి అనంటే కన్‌ఫ్యూజన్స్, తన లైఫ్ ఎక్కడ నాశనం అయిపోతుందో, లేదంటే తనని అందరూ ఎవరు పాయింట్ ఔట్ చేస్తారో, తనని ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందో, తన కెరీర్ ఎక్కడ స్పాయిల్ అవుతుందో, తన లైఫ్ ఎక్కడ స్పాయిల్ అవుతుందో, అందరూ నన్ను చెడ్డగా ఉంటారేమో అండ్ సడెన్‌గా నేనేమైనా స్టెప్ తీసుకుంటే ఏం జరిగిపోతుందేమో అన్న డైలమా అసలు. కొంతమందికి ఏంటంటే తన ఫ్యామిలీలో ఏదైనా జరగరానిది జరిగుండొచ్చు. మీన్స్ తననందరూ పాయింట్ ఔట్ చేసుండొచ్చు. తను ఎన్ని రోజులుగా నమ్మినదంతా ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఉండొచ్చు. సో, అందుకే చాలా కన్‌ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు. ప్రస్తుతం అయితే యాక్షన్ తీసుకునే మోడ్‌లో లేరు. ఈ టవర్ ఏంటి అనంటే తనకున్న కన్‌ఫ్యూజన్ వల్ల ఏంటి అంటే భయపడుతున్నారు. ఎక్కడ అంతా ఒక్కసారిగా ఇన్ని రోజులుగా నేను బిల్డ్ చేసుకుందంతా ఒక్కసారిగా కుప్పకూలిపోతుందేమో అన్న భయంతో మీ సైడ్ యాక్షన్ తీసుకోకుండా వెయిటింగ్ మోడ్‌లో ఉన్నారు. డివైన్‌కి వదిలేసారు. అంటే డివైనే తనకి న్యాయం చేయాలి. డివైనే తనకి సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి అన్న ఎనర్జీలో అయితే ఉన్నారు. చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నారు. జెగిల్ అవుతున్నారు. బట్ ఇంత కన్‌ఫ్యూజన్‌లో, ఇంత నెగెటివ్ ఎనర్జీలో ఉన్నా కూడా మీ పైన హోప్ వదులుకోలేదు. స్లోగా అయినా సరే ఎంత లేట్ అయినా సరే ఒక ఆఫర్ అనేది నా పర్సన్‌కి ఇస్తాను. కాకపోతే టైం పడుతుంది. వెయిట్ చేయాలి అన్నట్టుగా ఉందండి. నిర్ణయం అయితే ఇంకా తీసుకోలేదు. స్టిల్ కన్‌ఫ్యూజన్, స్టిల్ డార్క్ ఎనర్జీ, స్టిల్ దేవుడిని నమ్మడము అలాగే ఉంది. జగ్లింగ్ ఎనర్జీ ఉంది. కాకపోతే మిమ్మల్నైతే వదలరు. ఇప్పుడు ప్రెజెంట్ స్టక్ సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా ఎప్పటికైనా సరే మిమ్మల్ని వదలరు. ఎందుకంటే మీది అంత మంచి ఎనర్జీ కాబట్టి. ఓకేనా? సో, మీరే డిసైడ్ అవ్వండి. ఇంకా మీకు వెయిట్ చేసే ఓపిక ఉంది మీ పర్సన్ కోసం అనంటే వెయిట్ చేయండి. తనకైతే మీ పైన చాలా ఇష్టం ఉంది. మిమ్మల్ని చాలా హై స్టాండర్డ్స్‌లో చూస్తున్నారు. కాకపోతే ఈ ప్రాసెస్ అనేది చాలా స్లో ప్రాసెస్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. థ్యాంక్ యూ.